వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో పూరీ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. పూరీ కూరకి కావలసిన పదార్థములు: ఉడికించిన బంగాళదుంపలు 2, టమాటా 1 పెద్దది, పోపు దినుసులు శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు అన్నీ కలిపి 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4 కానీ 5 కానీ, కొద్దిగా కరివేపాకు, శనగపిండి 2 స్పూన్లు, కొద్దిగా ఆయిల్, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారీ విధానము చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు బంగాళదుంపల్ని స్మాష్ చేసుకుని పెట్టుకోవాలి, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకుని పెట్టుకోవాలి. శనగపిండి కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చిక్కగా ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. ఇది కూడా అంతా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా సమానంగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారి కోల్ది గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే టేస్టీగా ఉండే పూరీ కర్రీ. ఇది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఈ కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.